పోతన భాగవతము కూర్మావతారం. ఆ క్షీరసాగరాన్ని అలా మందర పర్వతం అనే కవ్వంతో చిలుకుతూ ఉండగా దానిలో నుండి అప్సరసలు పుట్టారు. కృక్కారు మెరుగు మేనులు గ్రిక్కిరిసిన చన్నుగవలు గ్రిస్సిన నడుముల్ పిక్కటిలియున్న తురుములు జక్కని చూపులను దివిజ సతులకు నొప్పెన్. అలా పాలకడలిలో పుట్టిన అప్సరసలు వానాకాలంలోని మెరుపు తీగల వంటి తలుకైన శరీరాలు, చిక్కిన చక్కని నడుములు, నిండైన కొప్పులు, అందమైన చూపులు చక్కగా అమరి ఉన్నారు అని ఈ పద్య భావం. అటు పిమ్మట రత్నాలకు నిలయమైన ఆ పాలసాగరములో చంద్రుడు జన్మించాడు. అతడు బ్రహ్మదేవుని అనుమతితో తన మొదటి స్థానాన్నే అధిష్ఠించాడు అని ఈ యొక్క వచన భావం. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరవ ధగ ధగ మనుచున్ గలుముల నీనెడు చూపుల జిలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. రాజా పరీక్షిత్తు పాలకడలిలో ఆ తరువాత అందచందాలకు ఆదిరూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగలు వంటి తలతలమనే శరీర కాంతితో సంపదలను వెదజల్లే ధగధగమనే చూపులతో విరాజిల్లుతున్నది అని ఈ యొక్క పద్య భావం. పాలమున్నీటి లోపలి మీది మీగడ ఇసిమి జిడ్డున చేసి మేను పడసి క్రొక్కారు మెరుగుల కొనల క్రొత్తలుకుల మేని చేయగల నీకు మెరుగు చేసి నాటి నాటికి ప్రోది నవకంపు దీవల నునుబోధనీయంబు నూలు కొలిపి క్రొవ్వారు కెందిమ్మి కొలకున వృద్ధున బొలసిన వలపుల బ్రోది పెట్టి పసిడి చంపక దామంబు బాగు గూర్చి వాలు క్రొన్నెల చెలువున వాడి దీర్చి జానతనమున చేతుల జడ్డు మడిచి నలువయి కొమ్మనుగు చేసినాడు నేడు. బ్రహ్మదేవుడు పాలసాగర జలాలపైన తేలే మేగడ మిసమిసలు నేర్పుతూ తీర్చిదిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు. ఆ పైన తొలకరి కాలపు మెరుపుల అంచులతోని సరిక్రొత్త కాంతి రేఖలతో మెరుగు పెట్టాడు. ఆ పైన కోమలమైన తీగల నున్నని చెలువంతో ప్రతిదినం చిలిమి చేయించాడు. ఎర్ర తామరల కొలనులో వేకోజామున వెదజల్లే సువాసనలు ప్రోది చేసి బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి బాలచంద్ర